నమస్కారం. పిలిచిన వెంటనే వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడున్న ఎస్పీ గారు మన గవర్నమెంట్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా గంజాయి మీద మాదక ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో ఈ చెడు వ్యసనాలకు పిల్లలు ఏదైతే చెడుదోవ పట్టడానికి వాళ్ళకు అవకాశాలు ఉన్నాయో అట్లాంటి వాటిని అన్నింటినీ కూడా అదుపు చేయాలనేదే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. అందులో భాగంగానే నిన్న మన జిల్లా ఎస్పీ గారు గౌరవ డీజీపీ గారి యొక్క ఆదేశానుసారం, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారము మన జిల్లాలో కూడా నిన్న జిల్లా లెవెల్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. మన జిల్లాకు ఏదైతే గంజాయి టెస్ట్ చేయడం కోసము 4,000 కిట్లను సరఫరా చేయడం జరిగింది. అందులో మన నర్సరావుపేట మండలానికి కూడా 50 కిట్లను ఇవ్వడం జరిగింది. అవి కూడా మనం తీసుకొస్తున్నాం. ఒక 1 అవర్లో మన దగ్గర ఉంటాయి. అందులో భాగంగానే ఎక్కడైనా ఎవరిపైన మనకు అనుమానం వస్తే ఆ 10 నిమిషాల్లోనే అతన్ని టెస్ట్ చేసి ఆయన గంజాయి సేవించాడా లేదా అనే దాన్ని కూడా ఇమ్మీడియట్లీగా మనం నిర్ధారణ చేయడానికి సింపుల్ ట్రిక్స్లో మనం కిట్స్ వచ్చినాయి. గతంలో వాడు బ్లడ్ శాంపిల్ తీసుకొని చేసి అది 1 or 2 days టైం పట్టేది. కానీ ఇప్పుడు 10 నిమిషాల్లో మాత్రమే ఆ అవకాశం ఉంది. అందులో బాగానే మీడియా మిత్రులు అందరూ కూడా ఖచ్చితంగా మా విలేజ్ పోలీస్ ఆఫీసర్లు, ప్రతి విలేజ్కి ఒక ఆఫీసర్ ఉంటాడు. అలాగే మీరందరూ కూడా ఈ మండలానికి చెందిన రిపోర్టర్సే కాబట్టి మీకు ప్రతి విలేజ్లో మాకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరకు వస్తూ ఉంటుంది. అందులో భాగంగా మన నర్సరావుపేట పోలీస్ స్టేషన్ యొక్క నెంబర్ ఉంటుంది. అందులో ఎస్హెచ్ఓ గారి నెంబర్ కూడా ఉంటుంది. మీ అందరి దగ్గర ఉంది. మీకు తెలిసిన వెంటనే మాకు సమాచారం ఇస్తే మేము వితిన్ సెకండ్లో మీరు అనుకున్న టైంలో మేము ఖచ్చితంగా రెస్ట్ అవుతాం. వచ్చి వాళ్ళని పట్టుకొని అక్కడికక్కడే టెస్ట్ చేసి ఆయన తాగాడా లేదా అని చెప్పేసి మనం నిర్ధారణ చేసి ఆయన చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. కావున మీరందరూ కూడా ఖచ్చితంగా మమ్మల్ని సహకరించాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఈ మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం. అలాగే వాళ్ళే కాకుండా అక్రమ రవాణా చేసే వాళ్ళు కానీ, ఎవరన్నా గంజాయి మొక్కలు నాటే వాళ్ళు కానీ, లేదా ఇక్కడికి వచ్చి సప్లై చేస్తూ లోకల్లో అక్కడిక్కడ ఎవరన్నా ఇస్తున్నట్టు, ఎవరన్నా పండించినట్టు, ఎవరన్నా రవాణా చేస్తున్నట్టు మీ దగ్గర సమాచారం ఉంటే ఖచ్చితంగా మాకు సమాచారం తెలపండి. వాళ్ళ మీద మనం చట్టపరమైన చర్యలు తీసుకుందాం. అలాగని చెప్పేసి మేము వేరు మీరు వేరని కాకుండా మన అందరం కలిసికట్టుగా పనిచేస్తే మన నర్సరావుపేట మండలంలో ఈ గంజాయి రహిత మండలంగా తీర్చిదిద్దడమే మన యొక్క ముఖ్య ఉద్దేశంగా లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీ అందరి సహకారం కావాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.